వాక్యం మనము చదువుతున్నప్పుడు మరి మనకు ఎంతో ఈ యొక్క మాటలు అవి కాస్త రుచికరంగా ఉండాలి. దేనికంటేను జుట్టు తేనె తాళ్ళ కంటేను ఎలా ఉంటాయన్నా ఆయన మాటలు మధురమైన మాటలు. ఆ మధురమైన మాటల్ని మనం కాస్త జాగ్రత్తగా మరి వినాలని దేవుని నామం పేరు నేను మనం చేస్తున్నాను. ముందుగా మరి నా ఒక మరి మేనర్లో మరి ఇక మీరు కూడా కాస్త తెలిసిన కూడా విషయాలు ఇవన్నీ కాస్త నేను పంచుకోవాలనుకున్నా. పంచుకోవాలనే సంతోషంతో మళ్ళీ రేపు ఈ ప్రయాణం ఉంది నాకు. రేపు ఉదయకాలంలో కందుకూరు వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రయాణం వెళ్ళాలి. ఈరోజు మరి ఖాళీగా ఉంటున్నాం కాబట్టి మరి గ్రామంలో స్థానిక సంఘంలో మీతో కూడా కాస్త సంతోషించాలి అని చెప్పేసిన ఒక మరి ఆశ దేవుని చెబుతారు. పోయిన 19వ తారీఖున మరి బాప్టిస్టాలు జరిగిన విషయాలు మీకు కాస్త తెలుసు కదా. ప్రార్థన చేశారా? నిజంగా మీరు ప్రార్థన చేసి ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించిన కనుక దేవుని చెబుతారు. చాలా చిన్న పిల్లలు, ఎంత చిన్న పిల్లలు 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు 20 లోపల పిల్లలు బాప్టిజం తీసుకున్నారు. చాలా వాళ్ళు కూడా మరి ఇలా మరి క్రైస్తవ కుటుంబాల్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళు మరి రక్షణ పొందారంటే పొందారు. చాలా సంతోషం. ఎంతో ఆసక్తిగా దేవుని యొక్క మరి నామం పేరిట బాప్టిస్టాలు తీసుకున్నాం. సహోదరి గిరిజం అనే ఒక సహోదరి ఉంది. నేను చెప్తానంటే వాళ్ళ గురించి మనకు సాక్ష్యాన్ని మన మధ్య పంచుకోలేదు. 2 కుమార్తెలు కుమారుడు. ఆ 2 కుమార్తెలకు బాప్టిజం సిద్ధపాటు చేసింది. మరి కుమారుడు ఉన్నాడు. ఆసక్తి. ఆ కుమారుడు కూడా బాప్టిజం అయ్యా వచ్చే సంవత్సరం బాప్టిజానికి సిద్ధపరచాలి. బాప్టిజం ఆ కుమారుడికి ఇవ్వాలి చెప్పేసి వాడు ముందుగానే ప్రేరేపణ దేవుడు చూపుతారు. ఎందుకంటే వాడుకున్న ఆసక్తి. మొదటివారు అన్న లేఖనాలు వాక్యాలు స్తోత్రాలు. ఎందుకంటే మరి 6 పిల్లలు బాప్టిజం సిద్ధపడుతున్న 6 పిల్లలు కూడా బాప్టిజం ఇవ్వాలని సంవత్సరం రోజులు ఈ విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. దేవుని స్తోత్రాలు. చెప్పకుండా నా ఒక మనసు తాపత్రం మధ్య పంచుకోవాలని. నేను ఏ రోజైతే బాప్టిజం తీసుకున్నాను ఆ రోజున ఆ ఒక ఏటికి 19 పిల్లలకి బాప్టిజము ఇవ్వాలని ప్రార్థన చేసిన ఒక సంవత్సరం రోజు. కానీ అదే డేట్కి ఏ రోజైతే బాప్టిజం దేవుని కృపలో నాకు ఇచ్చినాడో అదే రోజున బాప్టిజము 6 పిల్లలకి బాప్టిజం ఇవ్వడం జరిగిందన్నమాట. దేవుని కృప. ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఒకరిగా చెప్పే కంటే మందిరంలో సహవాసములో దేవుని పిల్లలతో పంచుకోవడమే అనగా దేవుని స్తోత్రాలు. ఆయనని మనం బాప్టిజం తీసుకున్న ఆ రోజు కాస్త గుర్తుంటే మంచిది. గుర్తుందా? 20 తీసుకుంటున్నాం. ఎప్పుడు 8 సంవత్సరాలు తీసుకున్నారు బాప్టిజం తీసుకున్నారు. మిమ్మల్ని ఎంకరేజ్ ఇది. మనం బాప్టిజం తీసుకున్న రోజు గుర్తుండాలి. మన పుట్టినరోజు వస్తుందా మనకే? ఉందమ్మా, మన పుట్టినరోజు గుర్తుందా మనకే? లేదా? ఉందా?
పుట్టినరోజు మనకి గుర్తు ఉంది. ఆయన గుర్తుంటేనే పిల్లల్ని స్కూల్లో చేర్చి పుట్టినరోజు గుర్తుంటారు కదా, పుట్టినరోజు గుర్తుంటేనే పిల్లల్ని స్కూల్లో చేర్చారు. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే చేర్చుకోరు కదా. డేట్ ఆఫ్ బర్త్ చేసుకుంటామా, ఆయన పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందన్నమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే స్కూల్లో చేర్చుకుంది. మన యేసుక్రీస్తు రక్షించబడిన కూడా కాస్త గుర్తు ఉండాలి. ఉపయోగిస్తూ కాదు అని ఇంటే మంచిదని చెప్పిన నేను మీకోసం నేను ఒక సంతోషం చెప్తున్నాను. మనకి నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. మరి నేను బాప్టిజం తీసుకున్న రోజు, కానీ నేను పుట్టినరోజు కంటే ముఖ్యము బాప్టిజం తీసుకున్న రోజండి. బాప్టిజం తీసుకున్న రోజుకి యేసుక్రీస్తులో రక్షించబడిన రోజుని ఆయన ఆ రోజులో నిజంగా నా ఒక ఆలోచన, కొంతమందికి బాప్టిజం ఇవ్వాలి ఆ రోజున అని చెప్పేసి ఈ నెల 19వ తారీఖున నిన్న పోయిన రాత్రి కదా, 19వ తారీఖు. ఈరోజు ఎంత తారీఖు? 20 కదా. నిన్న రాత్రి నిన్న రోజుకి ఆయన్ని నెల రోజులైన బాప్టిజం ఎందుకంటే ఆ పిల్లలకు బాప్టిజాలు ఇచ్చేదానికోసం ఆ సాక్ష్యాన్ని మీ దగ్గర పంచుకోవాలని, మీకు తెలియపరచాలని. ఎందుకంటే మా పాస్టర్ సుజ్ఞానం గారు వాళ్ళు వచ్చారు కదా, అన్నింటిలో పోరాడి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఎందుకంటే వాళ్ళ ద్వారా బాప్టిజం చాలా చక్కగా జరిగింది. చాలా చక్కగా బాప్టిజాలు జరిగాయి. పాస్టర్ గారు సుజ్ఞానం గారు బాప్టిజం ఇచ్చాడు. మళ్ళీ వారానికి కూడా వాళ్ళు మీరు నుండి మాకు రాత్రి భోజనం ఫస్ట్ ఆరాధన మీరు ఇచ్చి వెళ్ళాలని చెప్పేసి వారి నిలబెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే మరి మళ్ళీ వారానికి ఆపి వాళ్ళు ఆరాధన చేసుకొని వచ్చేది కూడా వాళ్ళని పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా బాగా తెలిసిన వారు ఆయన్ని ఆ సంఘం, మన సంఘము విశ్వాసులందరూ బాగా తెలిసిన వారు, ప్రార్థన చేసిన వారు కనుక మరి ఆయన్ని చాలా వరకు సహోదరులు పెట్టుకొని ప్రార్థన చేయించుకొని బాప్టిజాన్ని పడించుకున్నారన్నమాట. దేవుని స్తోత్రాలు. మరి మనం బాప్టిజం తీసుకున్న రోజు, పుట్టినరోజు ఎలా గుర్తుంటుందో, మనం ఏ రోజు పుట్టామో మనకు గుర్తుంది. అంటే యేసు ప్రభువు మనం పుట్టినరోజు కూడా కాస్త గుర్తుండాలన్నమాట. ఆయనని వేళ కొన్నిసార్లు మనకు గుర్తుండదు. ఎవరో బాప్టిజం ఇచ్చింది కూడా కొన్నిసార్లు గుర్తుండవు. కానీ అన్ని గుర్తుగా క్రమంగా మనం బాప్టిజానికి వారిని నిజంగా గుర్తు. బాప్టిజం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. యేసు ప్రభువు పుట్టినరోజు అన్నమాట. మనం ఏ రోజైతే మనం పిల్లలకి బర్త్డే చేస్తాం కదా, మనం పిల్లలకి యేసు ప్రభువులో మనము పుట్టినరోజు కూడా మనకు ఒక బర్త్డే. అది చాలా సంతోషకరమైన బర్త్డే. కాబట్టి దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో మరి నేను చెప్పిన విధంగా మరి బాప్టిజం పోయిన మరి మే నెల 19వ తారీఖున బాప్టిజానికి ఆ రోజుకి దేవుడి స్తోత్రాలు 74వ సంవత్సరం. ఇప్పుడు 74వ సంవత్సరం 19వ తారీఖు 5వ నెలలో, 19వ తారీఖు 5వ నెల ఆయనని 2024వ సంవత్సరం. చదువుకున్న పిల్లలు మరి ఇక్కడ మీకు తొందరగా అర్థమయ్యేది. 74, 54 ఎంత? 24. 2024కి 50 సంవత్సరాలుగా యేసు ప్రభువులు రక్షించబడిన ఆ రోజుని బాప్టిజాలు మరి దైవ సేవకులు సుజ్ఞానం వచ్చి చక్కగా జరిపించారు. ఆ ఒక బాప్టిజాలు చాలా క్రమంగా చాలా చెప్పే విధంగా కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు చెప్తుంది పాప? 74 24 ఎంత?
దేవుని స్తోత్రాలు. ఎందుకంటే ఈ యొక్క సమయంలో మనము ఇజ్రాయేలు ప్రజలు మరి మనకు 3వ అధ్యాయము నిర్గమకాండం ఎందుకంటే ఎప్పుడు కూడా మరి మామయ్య గారు నన్ను ఎప్పుడు అడుగుతుంటాను, అయ్యా ఇజ్రాయేలీలు రక్షణ, ఇజ్రాయేలు సంపూర్ణమైన మనసు ఇజ్రాయేల్ గురించి అది ఒక తప్పరగా మాట్లాడుతుంటాడు అనమాట. వాళ్ళు ఎక్కడున్నారు, ఇజ్రాయేల్ పరిస్థితి ఏందని ఆయన మాట్లాడుతుంటాడు. నా దగ్గర ఎప్పుడు కూడా మేము ఈ ఇజ్రాయేల్ గురించి ఈరోజు ఉదయం కూడా మాట్లాడాడు. ఆయన కొన్ని విషయాలు మరి అడుగుతుంటాడు. ఆయన కొన్ని సమాధానం కూడా చెప్పేదానికి దేవుని సత్యంలో మరి వీరంత వరకు చెప్తున్నాము. ఆయన దగ్గర కూడా కొన్ని నేను కూడా మరి చదివించుకుంటున్నాను దేవుడి స్తోత్రాలు. అది ఇప్పుడు నేను ఎక్కడైతే నేను ఏ మాట చెప్తున్నానో ఆ మాట మాత్రమే మీరు కాస్త మాకు సహాయం చేయాలి. దేవుడి వందనాలు. 3వ అధ్యాయము 7వ వచనం. ఎవరితో అంటున్నాడు చెప్పండి. చాలు. ఆయన ఏమంటున్నాడు, ఎవరితో చెప్తున్నాడు మాటలు, ఎవరితో మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయనండి. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని సరే. ఇప్పుడు 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి, ఏ దేశం అంటే దేశము 17వ వచనం, ఏ దేశం ఆ దేశము ఐగుప్తి బాధల నుండి పాలు తేనెలు ప్రవేశించు దేశమునకు. అది ఇక్కడ చాలండి. 7వ వచనము, 8వ వచనము, 17వ వచనం, ఈ 3 వచనాలు మాత్రమే మనం ఇక్కడ చదువుకున్నాం. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే అది ఉన్నత శివుడు ఎక్కడున్నారు? ఐగుప్తులో అదే ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? శ్రమలో ఉన్నారు. వాళ్ళు చాలా మరి కష్టంలో ఉన్నారు. వారిని విడిపించుటకు, వారిని నడిపించుటకు, వారిని ఆ బాధల్లో నుంచి ఎవరైతే నడిపించగలరు, ఎవరైతే ఈ పని చేయగలరని దేవుడైన యెహోవా మన దేవునికి తెలియదు. ఆయన మరి ఏర్పాటు ఉందన్నమాట. ఆయన ఏర్పాటు ఉంటేనే, ఆయన ఏర్పాటు లేకుంటే మరి ఆయన ఏర్పాటు ప్రకారంగా మోషేను పిలిచాడు దేవుడు. మోషే ఎక్కడున్నాడు? ఆ సందర్భంలో మోషే ఆయన ఎక్కడున్నాడు? మోషే ఎక్కడ పుట్టాడు? మోషే పుట్టినది మోషే అంటే అది ఎవరికైనా సాధారణంగా మనకి బాగా ఆయన తెలుసు. ఎందుకంటే ఈ యొక్క మరి ప్రవక్తల గురించి ఆయన మనకి బాగా ముందుగా తెలుసు. ఆయన ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా అయినాలి. ఇప్పుడు ఈ మోషేను